హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. సో, ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ ఒడిశా తీరాలకి ఆనుకొని ఏర్పడినటువంటి అల్పపీడనం అనేటువంటిది క్రమక్రమంగా బలపడుతూ మన తెలుగు రాష్ట్రాల వైపైతే కదులుతున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలైతే కురిసేందుకు అవకాశం కూడా ఉండొచ్చని చెప్తూ ఉన్నారండి. సో, ఇక మనకు రానున్నటువంటి రోజుల్లో ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అండ్ అదేవిధంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా అయితే ఉండబోతున్నాయి, ఈ వివరాల గురించి అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తానండి. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్టయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టినాను. దాని మీద క్లిక్ చేసి గ్రూప్లోకి అయితే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు ఈ ఉత్తరాంధ్ర అండ్ అదేవిధంగా దక్షిణ ఒడిశా తీరాలకి ఆనుకొని ఏర్పడినటువంటి అల్పపీడనం అనేటువంటిది క్రమక్రమంగా అయితే బలపడుతూ ఉందన్నమాట. ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావంతో మొట్టమొదటిగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే చూద్దామండి. రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు అయితే కురుస్తాయి అనే విషయం గురించి అయితే అప్డేట్ కూడా రావడం జరిగింది. మ్యాక్సిమం ఈ బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశము, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారండి వాతావరణ శాఖ నిపుణులు. కొన్ని చోట్ల వచ్చేసి కొంచెం భారీగానే వర్షాలు అయ్యేటువంటివి అయితే పడతాయని కూడా అప్రమత్తంగా అయితే ఉండాలని ఐఎండీ శాఖ నిపుణులు అయితే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. సో, ఇదే విధంగా మనకు రానున్నటువంటి 4 రోజుల పాటు వెదర్ అనేటువంటిది కొనసాగేందుకు అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారండి. సో, మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ యొక్క అల్పపీడనం అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా అయితే కదులుతుంది దానికి సంబంధించినటువంటి మ్యాప్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నారండి. మ్యాక్సిమం ఈ కోస్తాంధ్ర తీరాల దగ్గర అయితే ఈ యొక్క అల్పపీడనం అనేటువంటిది అయితే ఏర్పడడం జరిగిందనమాట. సో, ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో అమలాపురము, రాజమహేంద్రవరము, విశాఖపట్నము, విజయనగరము, ఓకేనా, విజయవాడ, మచిలీపట్నము, అమలాపురము, కాకినాడ, ఏలూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు ఈ ప్రాంతాల వరకు అంతా కూడా మనకు వర్షం అనేటువంటిది అయితే పడుతుందన్నమాట ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో. అండ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడొచ్చండి మీరు. ఈ ఖమ్మం కావచ్చు, కొత్తగూడెము అండ్ అదేవిధంగా జగ్గయ్యపేట, నల్గొండ, వరంగల్లు, సో దాంతోపాటుగా హైదరాబాద్ కావచ్చు, ఖమ్మము, మంచిర్యాల, నరసరావుపేట, ఓకేనా, ఈ యొక్క ప్రాంతాల్లో కూడా వర్షాలు అయ్యేటువంటివి అయితే రానున్నటువంటి 4 రోజుల పాటు అక్కడెక్కడ మోస్తరు నుంచి భారీగా కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇది మీరు ఏరో మార్క్ కూడా గమనించవచ్చండి. ఈ దిశగా అయితే కదులుతూ వెళ్తుంది అనమాట ఈ యొక్క ద్రోణి అనేటువంటిది. సో, ఈ దిశగా కదిలే కొద్దీ మనకు తెలంగాణ అండ్ అదేవిధంగా ఏపీ రాష్ట్రాల మీద వర్ష ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉండేందుకు అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. సో, వన్స్ ఈ యొక్క ఏపీలో వచ్చేసి ఉత్తరాంధ్ర ప్రాంతాలను దాటేశాక తెలంగాణలో ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లోకి అయితే ఎంటర్ అవుతుందన్నమాట. సో, మ్యాక్సిమం తెలంగాణలో కూడా ఈ ప్రాంతాలన్నిటికీ కూడా వర్షం అనేటువంటిది భారీగా కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. సో, నెక్స్ట్ వచ్చేసి రేపటి రోజున మనకు ఈరోజు రాత్రి నుంచి రేపటి రోజు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అంటే షేక్పేట్ కావచ్చు, మణికొండ, అదేవిధంగా గచ్చిబౌలి, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఖైరతాబాదు, జూబ్లీ హిల్స్, శేర్లింగంపల్లి, నాంపల్లి, ఓకేనా, ఈ యొక్క ప్రాంతాలు మొత్తం కూడా అక్కడక్కడ కొంచెం భారీగా వర్షాలైతే ఉరుముల మెరుపులతో కూడుకునేటువంటి వర్షాలైతే నమోదయ్యేందుకు అవకాశం కూడా ఉండొచ్చని అయితే వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు అయ్యేటువంటివి అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఆల్రెడీ కురుస్తూ ఉన్నాయి, ఓకేనా. సో, మనకు రానున్నటువంటి 4 రోజుల పాటు వెదర్ వచ్చేసి ఇదే విధంగా కొనసాగేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఈ ఉపరితల ద్రోణి అనేటువంటిది కొంచెంగా కదులుతూ తెలంగాణ వైపుకైతే వస్తుంది కాబట్టి, తెలంగాణ స్టేట్ మీదకైతే కదులుతూ వస్తుంది కాబట్టి అక్కడ కొంచెంగా వర్ష ప్రభావం అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఇప్పటికే గతంలో కురిసినటువంటి వర్షాల ప్రభావంతో ఎక్కడ చూసినా సరే వాగులు, వంకలు మొత్తం కూడా నీటితో అయితే మునిగిపోయినాయన్నమాట. అండ్ అదేవిధంగా మళ్ళీ కూడా ఉపరితల ఆవర్తనం అనేటువంటిది అయితే రాబోతుందని చెప్తూ ఉన్నారు. సో, మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇది రేపు ఎల్లుండి లోపల తెలంగాణలోకి అయితే ఎంటర్ అయితే అయిపోతుంది. చూద్దాము ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఎట్లా
వర్షాలు ఎటువంటివి అయితే పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. నేను ఎప్పటికప్పుడు డైలీ కూడా వెదర్‌కి సంబంధించినటువంటి వీడియో అయితే ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటానండి. ఛానల్‌ని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.